అందరికీ నమస్కారం అండి. నేను మీ రాయలసీమ వంశీ. ఈ పొద్దు మీ అందరికీ మా ఊళ్ళో ఉండే శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంని, ఈడ జరిగే జాతర అద్భుతాలని చూపించేందుకు మీ ముందుకొచ్చుండాను. ఈ భూమి మీద ఎన్నో ప్రాంతాలు, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఎన్ని అద్భుతాలున్నా ఒక్కటి తక్కువైతే బాగుంటుందా? బాగుండదు కదా. ఆ ఒక్కటి ఏంటో కాదు, మన రాయలసీమేనప్పా. ఎందుకట్టా చెప్పానంటే, ఇన్నేళ్ళు సీమంటే రక్తపాతం, ఫ్యాక్షనిజం మాత్రమే కాదు, స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, మంచి మర్యాద, గౌరవాలు కలిసిన మట్టన్న ఈ రాయలసీమ. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి జీవికి ఈ గుణాలుండాయి. ఎటు చూసినా తినబండారాలు, చెరుకులు, బొమ్మలు, కేకలు, కేరింతలు, ఆడబిడ్డల అలంకార వస్తువులు. అబ్బో, చూసేకి రెండు కళ్ళు సాలలేదనుకోండి. నేను నా స్నేహితుడు కలిసి వచ్చుండాము ఈ తేరుకి. తేరు అంటే జాతర అని అర్థం. మా ప్రాంతంలో ఇట్టాగే పిలుస్తారు. సీమలో జాతర అంటే మామూలుగా ఉండదు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఇక్కడ వాతావరణం అలా ఆకట్టుకుంటుంది. భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాదు, ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ తేరుని మర్చిపోలేని జ్ఞాపకంగా తీర్చిదిద్దుతారప్పా. ఇది స్వామివారిని ఊరేగింపుకి తీసుకెళ్లే ఉత్సవరథం. ఇప్పటికే అయిపోయింది. ఇది గుడి లోపలికి వెళ్లే ద్వారం. నేను నా దోస్తుగాడు ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేసుకోవాలని ఆరాటపడుతూ ఆయాసపడుతుండాం. సాయంత్రం కావస్తుండగా కూడా పర్లేదు, జనాలు బాగానే ఉండారు. ఇదంతా చూస్తూ ఉంటే అబ్బో కన్నుల పండుగలాగా ఉండాది. మేమైతే గంట నుంచి జనాలలోనే ఉండిపోయాం. కాసేపు ఇలా వెయిట్ చేసి గుడి పరిసరాలను, ఇక్కడ పక్షులను, చెట్లు, చేమలను, స్వచ్ఛమైన గాలి, జనాల కోలాహలం అన్నీ చూస్తూ ఆస్వాదిస్తుంటే ఉండాది కిక్కే కిక్కు. ఇకపోతే మన రాయలసీమ ప్రజల నమ్మకాలు, భక్తి కూసింత ఎక్కువే. మనిషి అయినా దేవుడైనా నమ్మకం మాత్రం గట్టిగానే ఉంటుంది. దేవుణ్ణి పూజిస్తాం, మనిషిని గౌరవిస్తాం. అదే రాయలసీమ స్పెషల్. ఎంతసేపు అయినా ఓపిక తెచ్చుకొని స్వామిని దర్శించుకోవాలా, మన కష్టాలు బాధలు స్వామితో చెప్పుకోవాలా. ఎందుకంటే కట్టం వస్తేనే కదా దేవుడు గుర్తుకొచ్చేది. శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి, స్వామివారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. మొత్తానికైతే దర్శనం గొప్పగా అద్భుతంగా జరుగుండాది. మీరు కూడా మన రాయలసీమకు వచ్చే ఈ దేవాలయంని తప్పకుండా దర్శించుకోండప్పా. మంచి ప్రశాంతతను, ఆత్మానందాన్ని అనుభవిస్తారు. చూడండి శివలింగాల ప్రదర్శన ఎంత అద్భుతంగా ఉండదో. ఇకపోతే ఈ మధ్యకాలంలోనే స్వామివారి గొప్ప ఎత్తైన విగ్రహం చేయించుండారు. చూసినారా, చాలా అద్భుతంగా ఉండాది కదూ. ఈ నందీశ్వరుడు, ఆ పరమేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇట్టా గుడి వైభవం అంతా ముగిసుండాది. సిట్ట చివరికి ఒకటి ఉండాది, ఇది చాలా ప్రత్యేకం. కుల, మత, వర్ణ, వర్గ విభేదం లేకుండా రాయలసీమలో ఎక్కడికి పోయినా మర్యాదకు, మానవత్వానికి లోటుండదు. మాది కరువు జిల్లా అయినప్పటికీ ఎదుటివారికి పట్టెడు అన్నం పెట్టడంలో మాత్రం అస్సలు తగ్గం. వీటికి ఎవరొచ్చినా కడుపు నిండా భోజనం చేసేకి మాత్రం తక్కువ ఉండదు. జనాలు వస్తూ ఉండారు, ఈడ వండుతూ ఉండారు. ఎందుకంటే వచ్చిన ప్రతి మనిషి ఖాళీ కడుపుతో వెనక్కి వెళ్ళకూడదప్ప, ఎల్లనీయం కూడా. నేను నా దోస్తుగాడు ఒక పట్టు పట్టేశాం. ఎంత ఇంట్లో తిన్నా ఇట్టా జాతరలో, జనాల మధ్యలో, ఈ పండుగ వాతావరణంలో ఈ ప్రసాదం టేస్టే వేరు. స్వామిని మనసు నిండా దర్శించుకోవాలా, కడుపు నిండా భోజనం చేయాలా, అది లెక్క. ఇంతటితో ఈ సంబరం ముగిసింది. తిరిగి ఇంటికి ప్రయాణం చేస్తుండాం. సూర్యుడు కూడా అలసిపోయి నెమ్మదిగా జారుకుంటున్నాడు. రాయలసీమ ప్రాంతాన్ని, ప్రజల్ని నమ్మి అభిమానించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు, అభిమానాలతో మళ్ళీ కలుచ్చా. పోయొచ్చా స్వామి?